రహస్యం హేతదుత్తమం. భగవంతుడు చెప్తా అన్నాడు, ఇంతకు ముందు కర్మయోగం చెప్పినారు. 3వ అధ్యాయం కర్మయోగం. కర్మయోగం చెప్పి ఇప్పుడు 4వ అధ్యాయం మొదలు పెడుతూ ఇమం వివస్వతే యోగం. నేను ఈ కర్మయోగమునే, కర్మయోగము జ్ఞానయోగము రెండున్నాయి. సాంఖ్యయోగం 3వ అధ్యాయం మొదలు పెడుతూనే దాంట్లో చెప్పాడు, లోకేస్మిన్ వివిధానిష్ట, 2 నిష్టలు ఉన్నాయి ఆ లోకంలో. ఒకటేమో కర్మయోగం, రెండోదేమో జ్ఞానయోగం. జ్ఞానయోగమును కర్మయోగమును రెండింటిని నేను సృష్టి ఆదిలో చెప్పినా. ఎవరికి చెప్పినామంటే సూర్యుడికి చెప్పినా. సూర్యుడు మనువుకు చెప్పినాడు, మనువు ఇక్ష్వాకునికి చెప్పినాడు. వాళ్ళు క్షత్రియులు. సూర్య భగవానుడు క్షత్రియ వంశానికి చెందినవాడు. సూర్యుడు, ఇంద్రుడు వీళ్ళు క్షత్రియ వంశానికి చెందినవాడు. వరుణుడు వీళ్ళు కూడా, వరుణుడు, అగ్నిదేవుడు వీళ్ళందరూ. దీంట్లో బృహస్పతి కొంతమంది ఉన్నారు, బ్రాహ్మణులకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సరే, ఇప్పుడు ఇక్కడ వాళ్లకు బ్రాహ్మణులు చెప్పానని చెప్పాల, క్షత్రియులు ఇప్పుడు సూర్యుడికి చెప్తాను అన్నాడు. సూర్యుడు ఇట్లా ఒకరికొకరు చెప్పుకుంటూ వచ్చేటప్పటికి ఏమైందంటే, ఏవం పరంపరా ప్రాప్తం. కర్మయోగం ఉంటుంది, జ్ఞానయోగం ఉంటుంది. ఈ కర్మను ఎందుకు చేయాలంటే జీవనాధారం కోసం మాత్రమే చేయాలి. అంతేగాని ఈ లోకంలో నేనేమో ఏలల్లని చేయకూడదు. అసలు లోకం అనేది లేదు. నువ్వు కర్మయోగం చేస్తేనే నీకు మనశ్శుద్ధి అయ్యి ఈ సృష్టి అంటే ఏంటి విషయం తెలుస్తాడు. అందుకోసమే కర్మయోగం, అంతేగాని వేరేం కాదు. అందుకనే ఈ క్షత్రియ వంశంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా కర్మయోగమును చాలా స్పష్టంగా ఆచరించినారు. ఇది ఈ రాజరులుగా ఉండేటువంటి వాళ్ళు క్రమంగా ఒకరి నుంచి ఒకరు చెప్పుకుంటూ వచ్చేటప్పటికి ఏంటంటే అది పోయింది. అందువలన సహా అంటే కర్మయోగానుష్ఠానం చేసిన వాడికే జ్ఞానయోగమునందు అధికారం కలుగుతుంది. అప్పుడు జ్ఞానయోగములోకి వీళ్ళు వచ్చి మోక్షాన్ని పొందుతారు. అంతేగాని మేము డైరెక్ట్గానే జ్ఞానానికి పోతామంటే అంత యోగ్యత రాదు. కర్మయోగములో పరిపక్వత కాకుండా జ్ఞానయోగములకి ఎవరూ రాలేరు. అది జరగని పని. అందువలన కర్మయోగమును అనుష్ఠానం చేసి తర్వాత అందులో పరిపక్వత కావాలి. కర్మను చేయకూడదు, కర్మయోగమును చేయాలి. కర్మను చేస్తే బంధింపబడతాడు, కర్మయోగము చేస్తే కర్మ తత్వం తెలుస్తుంది. కర్మల నుంచి ఎంత బయటపడిపోను అంతకన్నా శుద్ధి కలిగి బయటపడిపోతాడు. అందువలన అప్పుడు చెప్పినటువంటి దాన్ని ఇప్పుడు నేను మళ్ళా చెప్తా ఉంటాను. సహా ఏవ అయం మయా తేజ్య. అప్పుడు చెప్పిన దాన్ని ఇప్పుడు మళ్ళీ యోగ ప్రోక్త పురాతన భక్తోసిమే సఖా చేతి. నువ్వు నాకు భక్తుడు కాబట్టి నీ కోసం నేను రహస్యం ఏతదుత్తం, రహస్యమైనటువంటి దాన్ని నీకు నేను చెప్తున్నాను అన్నాడు పరమాత్మ. భక్తుడైతే చెప్తాడు. కర్మయోగానుష్ఠానం ఎవడు చేస్తున్నాడో వాడు భక్తుడు అవుతాడు. కర్మయోగానుష్ఠానం కర్మ కాదు. పూజలు చేయుట, అభిషేకము చేయుట, యజ్ఞము చేయుట కర్మ. అన్నదానము చేయుట, నువ్వు దాన ధర్మాలు చేయుట కర్మ.
ఈ కర్మ వలన నీకు భక్తి రాదు, ఇది భక్తి కాదు. ఇది కూడా నువ్వు మామూలుగా సేద్యం చేసుకున్నట్లే, ఉద్యోగం చేసుకున్నట్లే, ఇది కూడా ఒక కర్మ అంతే. కర్మ యోగము చేయాలి అంటే నువ్వు ఏది చేస్తావో అది సగుణ బ్రహ్మకు నేను సమర్పిస్తున్నానని చేస్తే కర్మయోగం అంతే. సరే, అలా చేసిన వాడికే అంతఃకరణ శుద్ధి కలిగి